బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, విశ్వానికి అందరికీ ఆత్మ నమస్కారాలండి. మనకు ఈ జూమ్ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. అలాగే ఈ సెషన్లో విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. క్లాస్కు స్వాగతము. ఆ, అందరికీ తెలిసే ఉండొచ్చు ఇవి. ఆ, అయితే కొత్తగా వచ్చిన వాళ్ళు, రాత్రి మాత్రమే అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియకపోవచ్చు. ప్రాణాయామ పద్ధతులు ప్రాణాయామ పద్ధతుల గురించి ముందు చెప్తానండి. ప్రాణాయామ పద్ధతులు అనేది ఆ, ఏంటి అంటే ప్రాణాయామ అంటే ఏంటి అనేది తెలియజేయడం జరుగుతుంది. ఫస్ట్ ప్రాణాయామ అంటే ఏంటి? ప్రాణాయామ అంటే ప్రాణ ఆయామ. ఇది ఒక సాంస్క్రిట్ పదం అండి. ప్రాణ అంటే మన శ్వాస, అంటే మన శ్వాసను మనం తీసుకుంటూ ఉంటాం కదా, అది. ఆయామ అంటే నియంత్రించడము, శ్వాసను నియంత్రించడము, ఆ పద్ధతిని ప్రాణాయామ అంటాం. ఇది సాంస్క్రిట్ పదం అన్నమాట. ఈ ప్రాణాయామ పద్ధతులు మనం ఏంటి, ఎలా చేయాలి అనేది తెలుసుకుందాము. యాక్చువల్గా ఇది మనము ఖాళీ కడుపుతో చేస్తాము. కడుపు నిండా ఆహారం తీసుకున్నాక చేయకూడదు. ఆహారం తీసుకున్నాక మినిమం 3 నుంచి 4 గంటలు గ్యాప్ ఉన్న తర్వాతే చేయాలి. ఇప్పుడు మీకైతే నేను జస్ట్ చూపిస్తున్నాను ఏంటి అనేది. మీరు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వీటిని చెయ్యొచ్చు. ఎలా చేయాలి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది కూడా నేను చెప్పడం జరుగుతుంది అనమాట. ఎలా చేయాలి, ఏమేమి అవి. ముందు చంద్రనాడి, సూర్యనాడి ప్రాణాయామ, అనులోమ విలోమ ప్రాణాయామ, అలాగే భస్త్రికా ప్రాణాయామ, కపాలభాతి ప్రాణాయామ, ఆ ఆ తర్వాత షణ్ముఖ ముద్ర ప్రాణాయామ, భ్రమరి ప్రాణాయామ, ఇవన్నీ ఉంటాయండి. చంద్రనాడి, సూర్యనాడి ప్రాణాయామ ఎలా చేయాలి? చంద్రనాడి, సూర్యనాడి ప్రాణాయామ అనేసరికి ముందు ఎడమ చేతిలో వచ్చేసి చిన్ముద్ర ఉంటుందండి, చూడండి. ఇలా బొటన వేలు, చూపుడు వేలు ఇలా పెట్టుకొని చిన్ముద్రలో పెట్టుకొని తొడ మీద పెట్టుకోవాలి. కుడి చేతిలో విష్ణుముద్ర అంటామండి. చూపుడు వేలును మధ్య వేలు ఇలా బొటన వేలు చివరి భాగంలో ఉంచి ఇలా పెట్టడం జరుగుతుంది. ఇది విష్ణుముద్ర అంటాం. చిన్ముద్ర, విష్ణుముద్ర అంటాం. ఇప్పుడు చంద్రనాడి ప్రాణాయామ చేయడం మొదలు పెడతాం. చంద్రనాడి అంటే ఏం చేస్తామంటే రైట్ క్లోజ్ చేసి లెఫ్ట్ ద్వారా గాలి తీసుకోవడం వదలడం జరుగుతుంది. ఇలా ఒక 10 సార్లు. తర్వాత సూర్యనాడి ప్రాణాయామ లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్ సైడ్ నుంచి తీసుకుంటాం. ఇలా ఒక 10 టైమ్స్. ఆ తర్వాత రెండు చేతులు చిన్ముద్ర పెట్టుకొని రెండు ముక్కుల ద్వారా గాలి తీసుకోవడం వదలడం జరుగుతుంది. ఇది చంద్రనాడి, సూర్యనాడి. ఆ తర్వాత ఆ అనులోమ విలోమ ప్రాణాయామ. అనులోమ అనేసరికి చూడండి, ఎడమ చేతిలో చిన్ముద్ర అలాగే ఉంటుంది, కుడి చేతిలో విష్ణుముద్ర ఉంటుంది. రైట్ క్లోజ్ చేస్తాము. లెఫ్ట్ ద్వారా గాలి తీసుకుంటున్నానండి, బ్రీత్ ఇన్ చేస్తున్నాను. కొంచెం సేపు ఆ గాలిని అలాగే బిగపట్టుకొని తర్వాత రైట్ ద్వారా వదిలేస్తాం. మళ్ళీ రైట్ నోట్ ద్వారా గాలి తీసుకోవడం జరుగుతుంది. కొంచెం సేపు అలాగే ఉంచి లెఫ్ట్ ద్వారా బయటికి పంపించడం. ఇది అనులోమ విలోమ ప్రాణాయామం. తర్వాత కపాలభాతి ప్రాణాయామం. కపాలభాతి ప్రాణాయామ అనేసరికి ముందు పొట్ట నిండా బాగా గాలి తీసుకొని వదిలేయాలి. ఆ తర్వాత ఓన్లీ గాలి వదలడమే జరుగుతుంది, బ్రీత్ అవుట్సే. ఇదనమాట. ఇలా చేస్తే కపాలభాతి ప్రాణాయామం.
ఇంకా భస్త్రికా ప్రాణాయామ. భస్త్రికా ప్రాణాయామ అంటే గాలి తీసుకోవడము, గాలి తీసుకున్నప్పుడు చేతులు పైకి పెట్టడం, ఇలా చేతులు పైకి పెట్టినప్పుడు ఇలా, చేతి కిందికి వచ్చినప్పుడు పిడికిలు బిగించడం, చేతులు పైకి పెట్టినప్పుడు గాలి తీసుకోవడము, ఇలా ఈ చేతులు రెండు ఈ భుజాలకు సమంగా రావాలండి. ఇలా చేతులు తీసుకోవడం పైకి, ఇలా. ఇది భస్త్రికా ప్రాణాయామ అంటాం. దీన్ని ఒకసారి గాలి తీసుకొని వదిలేశాక ఫస్ట్ ఒక 20 టైమ్స్ చేయొచ్చు, ఆ తర్వాత 30 టైమ్స్ అలా పెంచుకోవచ్చు అనమాట. మళ్ళీ గాలి తీసుకోవడము వదలడము మళ్ళీ ఒక 30 టైమ్స్, ఇట్లా 3-4 సైకిల్స్ లాగా చేయొచ్చు అనమాట. ఆ తర్వాత షణ్ముఖ ముద్ర ప్రాణాయామ. షణ్ముఖ ముద్ర అనేసరికి చూడండి, ఇప్పుడు ఈ బొటన వేలు ఏదైతే ఉందో చెవిలో, ఆ తర్వాత కంటి మీద చూపుడు వేలు, ముక్కు మీద మధ్య వేలు, పెదవుల పైన ఉంగరపు వేలు, పెదవుల కింద చిటికెన వేలు. గాలి తీసుకోవడము, ఆ తర్వాత అం అనే శబ్దం కానీ ఓ అనే శబ్దం కానీ వస్తూ ఉన్నట్టు. అం. మళ్ళా గాలి తీసుకోవడం వదలడం, మళ్ళీ అం. మళ్ళీ గాలి తీసుకోవడం వదలడం, అం. ఇది షణ్ముఖ ముద్ర ప్రాణాయామ. ఆ తర్వాత భ్రమరి ప్రాణాయామ. చూపుడు వేలును చెవిలో పెట్టుకుంటూ, శ్వాస ఏం లేదండి, శ్వాస మీద కంట్రోల్ అవసరం లేదు, యథాతథంగా శ్వాస జరుగుతూ ఉంటుంది. ఆడ తేనెతీగ శబ్దం చేసినట్టు ఝుంకారము గొంతులో చేయడమే ఉంటుంది. మ్మ్. 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 ఇలా చేయడం ఒక్కొక్కటి ఒక 10-15 టైమ్స్. ఫస్ట్ చంద్రనాడి ప్రాణాయామ, సూర్యనాడి ప్రాణాయామ, అనులోమ విలోమ 10 టైమ్స్, 10-15 టైమ్స్ అలా చేసుకుంటూ పోవచ్చండి. ఇవి అన్నీ కూడా ప్రాణాయామ. ఇవి మీరు రెగ్యులర్గా ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. కొన్ని ఈ ప్రాబ్లమ్స్ ఏమవుతుందంటే లోపల లంగ్స్లో ప్రాబ్లం ఉన్నా, లేదు కొంతమందికి తల బరువుగా ఉండడము, లేదా బీపీ కంట్రోల్ రాకపోవడము, అలా ఉన్న ప్రెజర్ అనేది ఎక్కువ ఉంటే అవన్నీ కూడా కంట్రోల్ చేస్తుంది. అలాగే మనము ధ్యానం చేసుకునే ముందు ఈ ప్రాణాయామ ఏదైతే చేసామంటే చక్కగా రిలాక్స్ అనేది కూడా దొరుకుతుంది. అలాగే ఈ ఏదైతే మనకు భ్రమరి చేస్తామో వీటి ద్వారా గొంతులో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా మంచిగా కంట్రోల్కి వస్తాయండి. ఇవన్నీ కూడా దీని ఉపయోగాలు అన్నమాట. చాలా రిలాక్స్గా కూడా ఉంటుంది. ఇది ఏమైనా సరే ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి చేయొచ్చు పొద్దున, సాయంకాలము చేయొచ్చు అనమాట. ఒక మన కడుపులో ఏదైనా ఆహారం ఉండి చేయకూడదు. కేవలం నేను ఇప్పుడు చూపించడం మాత్రమే జరుగుతుంది, మీకు చేయించడం కాదనమాట. మీరు ఇవన్నీ నోట్ చేసుకొని చక్కగా మీరు చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.